హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కదం తొక్కారు. అధికారంలోకి వస్తే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తామని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఏమైందంటూ మహాధర్నా చేపట్టారు. అలవికాని హామీలిచ్చి పీఠం ఎక్కాక విస్మరించిన రేవంత్ సర్కార్ తమ డిమాండ్లను నెరవేర్చాలని చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా ఈ ధర్నాకు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణలో 15,600 బేసిక్ పే ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ప్రభుత్వం 22,136 వేతనం చెల్లిస్తోంది. కానీ ఉద్యోగికి 13,611 మాత్రమే అందుతోంది. ఇలా రాష్ట్రంలోని 2 లక్షలకు పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండగా వారి రెక్కల కష్టం ఏజెన్సీల పాలవుతోంది. ఏజెన్సీ కమిషన్ 4%, జీఎస్టీ 18% విధించడంతో ఒక్కో ఉద్యోగి సగటున 4,000కు పైగా నష్టపోతున్నారని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ మండిపడుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు, జిల్లా, మండల కార్యాలయాల్లో దాదాపు 2 లక్షలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని కొన్ని ప్రభుత్వ శాఖలు నేరుగా నియమించుకోగా మరికొన్ని జిల్లాల వారీగా మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియమించుకున్నాయి. కొన్ని ఏజెన్సీలు నిర్దేశిత సంఖ్యలో నియమించకుండా కాకిలెక్కలు చూపుతూ లక్షలు స్వాహా చేస్తున్నాయన్నది వీరి ప్రధాన ఆరోపణ. నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా పీఎఫ్, ఈఎస్ఐ కూడా ఖాతాల్లో జమ చేయకుండా వాడుకుంటున్నాయని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ ఇందిరా పార్క్ దగ్గర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మహాధర్నా చేపట్టినారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, వాళ్ళంతా ఏమంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు సొసైటీల్లో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రజాపాలన ప్రభుత్వం అన్యాయంగా ఉద్యోగులను తొలగించడంపై 4 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ రెన్యువల్ చేయకుండా పలు సమస్యల మీద ప్రభుత్వంకు శాంతియుత మార్గంలోనే మేము మహాధర్నా నిర్వహించామని చెప్పేసి వారు ఉదయం చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ధర్నాలో దాదాపు 2,000 మంది పైగా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నట్టు కూడా మనం చూస్తా ఉన్నాం. వీరి ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఏజెన్సీ విధానం రద్దు చేసి నేరుగా ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి వారు ప్రధానమైన డిమాండ్ తెలియజేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉద్యోగులను తొలగించకుండా ఉండాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి చేరే విధంగా మా మహాధర్నా వరకు జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి వారు కొంత కన్నీటి పర్వతం కూడా చేసిన పరిస్థితులను కూడా మనం ఉదయం చూసాము. దాదాపు మా కుటుంబాలు రోడ్ల పడ్డ పరిస్థితి నెలకొందని, దాదాపు మా పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, అటు ఇంటి రెంట్ కావచ్చు, ఇలా అనేక సమస్యలపై తాము సతమతం అవుతున్నామని చెప్పేసి కొంతమంది మహిళలు కూడా కొంత ఆవేదనకు గురైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలా కొనసాగితే మా కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో కూడా వస్తుందని చెప్పేసి వారు అంటున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క గతంలో ఎన్నడలే ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క రాష్ట్రంలో ఇక్కడ చూడు ప్రతి సమస్యకు కూడా మేము ఇబ్బందులకు గురవుతున్నాము. ఇలా ప్రభుత్వం ఏంటని ప్రశ్నిస్తుంటే కనీసం నిమ్మకు నీరెత్తనట్టుగా మా సమస్యకు సమాధానం ఇవ్వకుండా దాటివేసే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఇదేంటని చెప్పేసి ప్రభుత్వ పెద్దలను సైతం అడగడానికి వెళ్తే ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం రూల్స్ ఇలాగే ఉంటాయని చెప్పేసి వారు సూటిగా సమాధానం చెప్తున్నారని చెప్పేసి కొంతమంది ఉద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దయచేసి ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలి, లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క లక్షల మంది అంటే 1,000 మంది ఉద్యోగులు ఇప్పటికే ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు వచ్చే వారిని కూడా అడ్డుకుంటున్నారని చెప్పేసి వారు పోలీసు అధికారులపై కొంత అసహనానికి గురి చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఎక్కడ చూడు ఈ సమస్యల వలయంగా మారింది తప్ప ఏ సమస్యకు సమాధానం దొరకలేదని చెప్పేసి ఉద్యోగులు సైతం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సింత రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.